హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ డబుల్ ఎగ్ ఆమ్లెట్ని తెగ చేసేస్తున్నారు కదండి. మనం కూడా ఈరోజు అది ట్రై చేసేద్దామని నేను ఎగ్ తీసేసుకున్నాను. నాకు ఆత్రం ఎక్కువ కదండి. ముందుగానే ఎగ్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ని వేసేసి ఎగ్ని కూడా కొంచెం ఫ్రై చేసేసానండి. ఎగ్ని ఫ్రై చేసేసిన తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేసేసి బాయిల్డ్ ఎగ్ మధ్యలో ఉండేటట్టు బ్రేక్ చేశానండి. బట్ ఈ ఎగ్ సరిపోదేమోనని చెప్పి మళ్ళీ ఇంకో ఎగ్ బ్రేక్ చేసేసానండి. అంటే ఎగ్గు మునగాలి కదండి, సో అందుకని చెప్పి 2 ఎగ్స్ బ్రేక్ చేశాను. తర్వాత ఒక టమాటో, ఒక ఆనియన్ పీసెస్ చేసుకొని వేసేసుకున్నానండి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేయాలి. బట్ కాకపోతే నేను లాస్ట్లో వేసుకుందామని చెప్పి ఆగానండి. లేకపోతే ముందే వేసేసుకోవచ్చు. ముందే వేసేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దా ఇదేంటి ఎగ్ మునగట్లేదు, హాఫ్ కూడా అవ్వలేదని చెప్పి ఆనియన్ పీసెస్, టమాటో పీసెస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎగ్ బ్రేక్ చేసేసానండి. ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఆయిల్ చల్లుకొని కాసేపు కదిలించకుండా ఉంటే డబుల్ ఎగ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్గా వచ్చేదేమో. బట్ కాకపోతే ఏంటంటే మనం కదిలిచ్చేసేసాము. ఎలా వస్తుంది అనే ఎగ్జైట్మెంట్తో అది కదిలించేసరికి మొత్తం బ్రేక్ అయిపోయింది. ఎగ్కి ఎగ్, ఆమ్లెట్కి ఆమ్లెట్ సెపరేట్ అయిపోయి బాయిల్డ్ ఎగ్ అలానే ఉండిపోయి ఆమ్లెట్ మాత్రం ఫ్రై అయిపోయిందండి. అనుకున్నది ఒకటైతే జరిగింది, ఇంకొకటి అయిందండి. అందుకని చెప్పి ఆ ఫ్రైలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మంచిగా కొత్తిమీర వేసి మ్యారినేట్ చేసేసుకున్నానండి. మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత నైట్ మిగిలిన అన్నం అంటే ఎగ్ ఫ్రై తినేసాను. ఎగ్ ఫ్రై వేసేసుకొని మా చీకుకేమో బాయిల్డ్ ఎగ్ పెట్టేశానండి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. డబుల్ ఎగ్ ఆమ్లెట్ చేద్దామని అనుకుంటే ఎగ్ ఫ్రై అయిపోయిందండి. నా బాధ కదా. అయినా కూడా నెవర్ గివ్ అప్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డబుల్ ఎగ్ ఆమ్లెట్ చేసేసి మీకు చూపిస్తానండి ఖచ్చితంగా. అంతవరకు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. అంతవరకు.